ఈరోజు మనం 4వ డివిజన్ నుంచి రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీలో నిల్చుంటున్నటువంటి కంకణాల మౌనిక రాజు గారితోటి చిట్ చాట్ చేయడానికి మనం రావడం జరిగింది. వారు మనతో ఉన్నారు. మరి రాబోయే ఎన్నికలలో ఈ డివిజన్కి సంబంధించి అభివృద్ధికి సంబంధించి కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యల గురించి కానీ సో వారి ప్రణాళికలు ఏ విధంగా ఉన్నవి అనేటువంటిది ఈరోజు వారి మాటల్లోనే మనం విందాం. మౌనిక గారు నమస్కారం అండి. నా పేరు కంకణాల మౌనిక రాజు. మాది 4వ డివిజన్ ఉదయనగర్ పవర్ హౌస్ కాలనీ. నేను 4వ డివిజన్ నుండి కార్పొరేటర్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నాను. ఇక్కడున్న సమస్యలను నా సమస్యలు అనుకొని నిరంతరం వారి మధ్యలో ఉంటూ అన్ని పనులన్నీ సక్రమంగా నిర్వహిస్తూ వారితో నిత్యం వారి మధ్యలో తిరుగుతూ వారి యొక్క సమస్యలను పరిష్కరిస్తూ ఉంటానని నా 4వ డివిజన్ ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇక్కడున్న సమస్యలను నేను తీర్చాలంటే నాకు మా 4వ డివిజన్ ప్రజలందరూ ఒక అవకాశం ఇవ్వాలి. ఆ అవకాశాన్ని నేను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటానని నా డివిజన్ ప్రజలందరికీ మాట ఇస్తున్నాను. మా డివిజన్ ప్రజలందరూ వారి ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆదరించి నన్ను ముందుకు తీసుకెళ్లాలని వారందరికీ నా పాదాభివందనం చేస్తున్నాను. ఇప్పటి వరకు మీరు ఈ డివిజన్లో మీరు గుర్తించినటువంటి సమస్యలు ఏంటిది? సో మీ ప్రణాళిక ఏంటిది? ఈ రాబోయే ఎన్నికల్లో మీరు ఎటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ఆ సమస్యలకు మీ దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఏంటిది పరిష్కరించడం కొరకి? ఇక్కడ ముఖ్యంగా డ్రైనేజీ సమస్య చాలా ఉంది. అంతేకాకుండా లైట్స్, రోడ్లు, ఇవన్నీ నేను ముందుండి నడిపించాలంటే నాకు ఒక అవకాశం కావాలి. అవకాశం నేను తీసుకున్న తర్వాత ఈ సమస్యలని తొందరగా పరిష్కరిస్తానని నా డివిజన్ వాళ్ళందరికీ నేను మాట ఇస్తున్నాను. మీరు ఇప్పుడు ఏదైనా పార్టీ తరపున అభ్యర్థిగా దిగే ఆలోచనలో ఉన్నారా? అంటే ఏదైనా పార్టీ నుంచి మీరు టికెట్ ఆశిస్తున్నారా? ఒకవేళ మీరు ఆశిస్తున్నటువంటి పార్టీ నుండి మీకు టికెట్ అంటే బీఫామ్ ఒకవేళ కన్ఫర్మ్ కాకపోయినట్లయితే మీరు అభ్యర్థిగా పోటీలో ఉండేటువంటి అవకాశం ఉందా, లేకపోతే తప్పుకునేటువంటి అవకాశం ఉందా? స్వతంత్ర అభ్యర్థి అన్న ఆలోచన నాకు లేదు. నేను కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డాను. మా కష్టాన్ని గుర్తించి రాజ్ ఠాగూర్ అన్న గారు ఒకానొక సందర్భంలో టికెట్ నాకే అని ఒక హామీ ఇవ్వడం జరిగింది. అదే ధైర్యంతో నేను 4వ డివిజన్లో ధైర్యంగా ముందడుగు వేశాను. ఇప్పుడు మా 4వ డివిజన్కి జనరల్ మహిళా రిజర్వేషన్ కావడంతో మా ప్రజలందరూ నాకే మద్దతు తెలపడం జరిగింది. అదే అవకాశాన్ని నేను ముందుకు తీసుకెళ్తూ ధైర్యంగా ముందడుగు వేస్తున్నాను. 4వ డివిజన్ నా కుటుంబ సభ్యులందరికీ నమస్కరించి చెప్తున్నాను. మన కాంగ్రెస్ పార్టీ స్థాపించినటువంటి పథకాలన్నీ మన డివిజన్ ప్రజలందరికీ గడప గడప తడుతూ అందరికీ చేరే విధంగా ఒక మహిళగా నేను కృషి చేస్తాను. మన మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ అన్న గారు మరియు మనాలి బాబీ గారి ఆశీర్వాదంతో నేను ముందుకు వెళ్ళడం జరుగుతుంది. వారి ఆశీర్వాదం ఎల్లవేళలా నాపై, నా డివిజన్ ప్రజలందరిపై ఉండాలని నేను ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి మన 4వ డివిజన్ ప్రజలందరి ఆశీర్వాదంతో నేను ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తూ మీ అందరి మధ్యలో ప్రతి ఇంటి ఆడబిడ్డగా నేను ఉండాలని నా వంతు కృషి నేను చేస్తున్నాను. థ్యాంక్ యూ.